హాయ్ గైస్, వెల్కమ్ టు రోహిణి కార్తిక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నేను 1 kg బటర్ స్కాచ్ కేక్ చేస్తున్నానండి. దానికి డ్రై ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా. సో ఇక్కడ మంచిగా చన్నీ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉండలు కట్టకుండా. సో ఇంకొక బౌల్ తీసుకొని 4 eggs తీసుకుంటున్నానండి. 1 kg కేక్కి 4 eggs పడతాయి. 4 eggs ఇలా తీసేసుకొని నేను ఇందులో ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ బటర్ స్కాచ్ ఎసెన్స్ వేస్తున్నా. బటర్ స్కాచ్ కేక్ కాబట్టి ఇది మంచిగా ఎలక్ట్రిక్ బీటర్ తోటి బాగా బీట్ చేసుకోవాలండి. ఎల్లోది లైట్ ఎల్లోయిష్ కలర్ వచ్చేదాకా మంచిగా బీట్ చేయాలి. ఎందుకంటే ఎగ్ స్మెల్ వస్తుంది. ఇట్లా ఎక్కువసేపు బీట్ చేస్తేనే ఎగ్ స్మెల్ రాదు. సో నేను దీంట్లో 1 కప్ మైదాకి 1 కప్ షుగర్ పౌడర్ తీసుకుంటున్నా. కొంచెం కొంచెం వేసుకుంటూ లమ్స్ ఫామ్ అవ్వకుండా మంచిగా బీట్ చేసుకోవాలి. సో ఇందులోనే నేను ఇది ఎక్కువ బీట్ చేయాలండి. కంపల్సరీ ఎగ్ స్మెల్ రావద్దు అంటే మనం కంపల్సరీ బీట్ చేసుకోవాల్సిందే. ఇక్కడ 1/4 కప్ నేను ఆయిల్ తీసుకుంటున్నాను. ఫ్లేవర్లెస్ ఆయిల్, ఏ స్మెల్ ఉండద్దు ఆ ఆయిల్ తీసుకోవాలి. ఇంకా 1/4 కప్ రూమ్ టెంపరేచర్ మిల్క్, కాచిన పాలు రూమ్ టెంపరేచర్లో ఉన్న 1/4 కప్ పాలను తీసుకున్నానండి. మంచిగా బీట్ చేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ ఏవైతే మనం ముందు కలుపుకున్నామో అవి కూడా వేసుకొని లమ్స్ ఎక్కడ కూడా ఉండలు ఎక్కడ కూడా కట్టకుండా మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చేసుకోవాలి. స్పాచులా తోటి నేను 1 డైరెక్షన్లోనే బీటర్ తోటి కలుపుకున్నాను. ఇక్కడ 1 kg కేక్కి నేను 8 inch టిన్ తీసుకున్నానండి. అండ్ బటర్ పేపర్ రౌండ్గా కట్ చేసేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఆయిల్తో మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం బ్యాటర్ పోసినప్పుడు అది కేక్ కుక్ అయినప్పుడు ఎక్కడ కూడా అంటకుండా విరిగిపోకుండా మంచిగా స్పాంజ్ అన్నది కరెక్ట్గా వస్తుందండి. మనం ఇక్కడ ఆయిల్ కాకుండా మైదా ఫ్లోర్ కూడా చల్లుకోవచ్చు. సో ఇక్కడ పోసి ఇట్లా 2 సార్లు ట్యాప్ చేయండి. ఎక్కడ గ్యాప్స్, ఎక్కడైనా ఎయిర్ గ్యాప్స్ ఉన్నా కానీ వెళ్ళిపోతాయి. దీనికంటే ముందు 10 minutes ముందు ఒక బగోనా తీసుకొని స్టాండ్ వేసుకొని 10 minutes సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఆఫ్టర్ 10 minutes మనం ఏదైతే కలుపుకొని పెట్టుకున్నామో కేక్ టిన్లో అది దాంట్లో పెట్టేయాలండి. 30 to 35 minutes అవుతుంది. లోనే పెట్టుకోవాలి, మాడిపోతుంది, లేకుంటే కుక్ అవ్వదు, మాడిపోతుంది. సో నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి. లిక్విడ్ 1 కప్ సరిపోతుంది. నేను 1 కప్ మీద కొంచెం ఎక్కువ తీసుకున్నాను. సో నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ వచ్చేసి మేవీస్ తీసుకుంటున్నాను. మీరు ట్రోపలైట్ ఏదైనా తీసుకోవచ్చండి. నేను ట్రోపలైట్ కూడా వాడాను. ట్రోపలైట్ కంటే మేవీస్ మంచిగా టెక్స్చర్ వచ్చింది, కొంచెం మంచి స్మెల్ వచ్చింది అని అనిపించింది నాకు వాడినాక. సో ఇక్కడ సోకింగ్కి నేను ఒక కటోరలో నీళ్ళు, నార్మల్ రూమ్ టెంపరేచర్ నీళ్ళు తీసుకొని ఒక 2 teaspoons షుగర్ పౌడర్ తీసుకొని కొంచెం బటర్ స్కాచ్ ఎసెన్స్ కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ అన్నది బీట్ చేస్తున్నాను. మనం స్లో టు హై వెళ్ళాలి బీటింగ్లో. విప్పింగ్ క్రీమ్ ఇది మంచిగా బీట్ చేసుకోవాలి. దీనికి నేను 1 కప్ కంటే కొంచెం తక్కువ షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇది కంప్లీట్లీ మీ టేస్ట్ పైన, మీరు ఎంత షుగర్ తినాలనుకుంటున్నారు, తక్కువ స్వీటా ఎక్కువ స్వీటా అన్నది ఈ షుగర్ పౌడర్ మీరు తక్కువ కూడా తీసుకోవచ్చు మీ టేస్ట్ బట్టి. కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా బీట్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా లమ్స్, ఉండలు కట్టకుండా మంచిగా బీట్ చేసుకోవాలి. స్లో టు హై రేంజ్ వెళ్ళాలి. ఈ విప్పింగ్ క్రీమ్ అన్నది మనకు మంచి టెక్స్చర్ అంటే పీక్స్ వచ్చేలాగా మనం ఈ బౌల్ అన్నది రివర్స్ చేస్తే క్రీమ్ పడకూడదు, అలా బీట్ చేసుకోవాలి మీరు బీటర్ తోటి. చూడండి, మీకు చూపిస్తాను. చూడండి, నేను బౌల్ రివర్స్ తిప్పాను, అసలు పడలేదు. ఈ కన్సిస్టెన్సీలో మనకు మంచిగా విప్పింగ్ క్రీమ్ రావాలి. సో మనకి ఇక్కడ కేక్ బేక్ అయిపోయిందండి. బేక్ అయిపోయిందని ఎలా ఒక టూత్ స్టిక్ తీసుకొని దాంట్లో మధ్యలో పెట్టి చూడాలి. ఎక్కడైనా మనకు తడిగా కనిపించిందంటే ఇంకొంచెం బేక్ అవ్వాలి అని అర్థం. ఎక్కడ కూడా లేకుంటే మనం తీసేయాలి, ఎందుకంటే దీంట్లో పెట్టద్దు. ఆల్రెడీ ఆ బౌల్ అన్నది ప్రీ హీట్లో ఉంది కాబట్టి మళ్ళీ ఇంకా చాలా కుక్ అయిపోతుంది, బేక్ అయిపోతుంది కేక్. సో మనం ఇది తీసేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే ఆ కేక్ అన్నది డీమోల్డ్ చేయాలి. ఇక్కడ నేను లావెండర్ కలర్ యూజ్ చేస్తున్నాను. సో ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో విప్పింగ్ క్రీమ్ వేసుకొని దీంట్లో కొంచెం కలర్ కలుపుకొని మళ్ళీ బీట్ చేసుకున్నానండి. మీ ఇష్టం, ఇది కంప్లీట్లీ. మీరు వైట్లో పెట్టాలనుకుంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ కస్టమైజేషన్ ఆఫ్ ది కేక్. ఇక్కడ మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాత నేను కేక్ అన్నది డీమోల్డ్ చేస్తున్నానండి. ఇక్కడ మొత్తం కంప్లీట్గా చల్లారినాకనే తీయాలి. ఎందుకంటే ఇక్కడ ఎంత స్పాంజిగా వచ్చింది చూసారు కదా. ఎందుకంటే ఇక్కడ వెనకాల పేపర్తో పాటు ఇలా చూడండి కొంచెం మెల్లిగా తీయాలి ఇది. ఎందుకంటే కేక్ ఆ పేపర్తో పాటే, బటర్ పేపర్తో పాటే వచ్చేసే ఛాన్స్ ఉంటాయి. మీరు 2 pieces అన్న చేసుకోవచ్చు, కేక్ 3 pieces అన్న కట్ చేసుకోవచ్చు. బిగినర్స్ అయితే
2 పీసెస్ కట్ చేసుకోవడము ట్రై చేయండి. చూడండి అలా కేక్ కట్ చేసుకుంటున్నాను. మీరు థ్రెడ్ తోటి కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి విప్పింగ్ క్రీమ్ పెట్టుకుంటున్నాను కింద. కేక్ అక్కడిక్కడ జరగకుండా మనం సోక్ చేసుకోవడానికి షుగర్ వాటర్ కలుపుకున్నాం కదా, అది లైన్గా ఇలా పోసుకుంటూ సోక్ చేసుకోవాలండి బ్రెడ్. ఎందుకంటే గట్టిగా ఉండకుండా మంచిగా మెత్తగా జ్యూసీ ఉండడానికి మనం సోక్ చేసుకుంటాం. ఇది కూల్ కేక్ కదండి. నెక్స్ట్ దీని తర్వాత విప్పింగ్ క్రీమ్ వేసుకుంటాను నేను. లేయర్ బై లేయర్ ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. మంచిగా వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేయాలండి. దీంట్లో నేను ఇది బటర్ స్కాచ్ కేక్ కాబట్టి నేను బటర్ స్కాచ్ ఎసెన్స్ స్ప్రెడ్ చేస్తున్నాను దీంట్లో. మీ ఇష్టం, మీకు ఇష్టం వచ్చింది మీరు ఇది నెగ్లెక్ట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ మళ్ళీ నేను ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ లేయర్, కింది లేయర్ కిందిదే. ఫస్ట్ లేయర్ వచ్చేసి సెకండ్ లేయర్లో పెట్టాలి, సెకండ్ వచ్చేసి ఫస్ట్ పెట్టాలి, మనకు కరెక్ట్గా షేప్ రావాలంటే. ఎప్పుడైనా డవ్ షేప్లో వచ్చేస్తుంది కదా ఫస్ట్ మీద, సో అదన్నది నేను మధ్యలో పెట్టుకుంటాను ఎప్పుడైనా. సో మళ్ళీ ఇది సోక్ చేసుకొని మళ్ళీ ఇది క్రీమ్ వేసుకుంటాను. మనకు బేకింగ్ అన్నది స్పాంజ్ బేకింగ్ చాలా ఈజీ అండి. చాలా ఒక 7th 8th క్లాస్ అబ్బాయో అమ్మాయో కూడా చేసేయచ్చు 1-2 సార్లు చూస్తే వీడియో. కానీ ఈ ఐసింగ్ మట్టుకు మనకు ప్రాక్టీస్ మేక్స్ ఐసింగ్ పర్ఫెక్ట్. ఓకే, ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత బాగా వస్తుంది ఐసింగ్. సో మీరు ఎన్ని కేక్స్ చేస్తే అంత నేర్చుకోగలుగుతారు ఐసింగ్ వచ్చేసి. సో మళ్ళీ ఇక్కడ నేను బటర్ స్కాచ్ క్రష్ చేశాను. సో మళ్ళీ మధ్యలో లేయర్ టాప్లో పెట్టుకున్నాను. ఇక్కడ మీకు ఎక్కడైనా ఇట్లా చిరిగిపోయినట్టు అనిపిస్తే కూడా మీరు అడ్జస్ట్ చేయొచ్చండి. మధ్యలో అక్కడ బ్రెడ్ పెట్టేసి కొంచెం మిగిలింది కట్టి చేస్తాం కదా, డవ్ షేప్లో వచ్చింది, అక్కడ పెట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా షేప్ తెచ్చుకోవచ్చు మనము, ఏం భయపడాల్సిన అవసరం లేదు. చూడండి మళ్ళీ విప్పింగ్ క్రీమ్ వేసాను, మొత్తం స్ప్రెడ్ చేస్తాను. మంచిగా అబ్జర్వ్ చేయండి ఎట్లా ఐసింగ్ చేస్తున్నాం అన్నది. చూడండి ఫస్ట్ మీద చేశాను, నెక్స్ట్ పక్కన క్రీమ్ పెట్టుకుంటూ మంచిగా స్ప్రెడ్ చేశాను. గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఫిల్ చేస్తున్నాను. మనం ఇది క్రమ్ కోటింగ్ అంటామండి. ఫస్ట్ది క్రమ్ కోటింగ్ అంటే మనం ఇప్పుడు క్రీమ్ స్ప్రెడ్ చేస్తూ ఉంటే చిన్న బ్రెడ్ క్రమ్స్ వస్తాయి బ్రెడ్వి, సో అవి కవర్ చేస్తాం ఫస్ట్. ఇది ఇలా క్రమ్ కోటింగ్ చేశాక ఒక 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ తీసేస్తాం. కేక్ సెట్ అయిన తర్వాత మళ్ళీ మనకు కావాల్సిన కలర్, ఇందాక లావెండర్ కలుపుకున్నా కదా, సో చూడండి అది వేసేసి మళ్ళీ ఇంకోసారి కోటింగ్ చేస్తున్నానండి. ఈవెన్గా కోటింగ్, ఫస్ట్ టాప్ కోటింగ్ చేస్తూ పక్కల మళ్ళీ మంచిగా ఫినిషింగ్ ఇస్తూ మంచిగా చేయాలండి ఫినిషింగ్. ఇంకొకటి, మనం ఎంత టేస్టీగా చేసినా ఫస్ట్ మనం టేస్ట్ చేయం కదా, ఫస్ట్ లుక్ వైజ్ వెళ్తాం. సో ఐసింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉండాలండి. ఐసింగ్ చూసే అట్రాక్ట్ అవుతారు ఫస్ట్, మన టేస్ట్ చేయలేరు కదా. సో ఐసింగ్ కూడా కాన్సన్ట్రేట్ చేసి మీరు ఒక 5-6 సార్లు చేస్తే మీకే ఆ గ్రిప్ వచ్చేస్తుందండి ఐసింగ్ మీద. చూడండి ఇక్కడ నేను కవర్లో క్రీమ్ వేసుకుంటున్నాను. డైరెక్ట్ వేస్తే అటు ఇటు అవుతుందని గ్లాస్లో కవర్ పెట్టేసి నాజిల్ ఫిక్స్ చేసి కవర్లో పెట్టి అది వేసి ఇలా ముట్టేసుకొని నాకు ఇష్టం వచ్చిన డిజైన్ నేను పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ ఫైనల్గా ఎవరి పేరు రాయాలని నా పేరు నేనే రాసుకున్నానండి. బాగుందా? చూడండి ఎంత బాగా వచ్చిందో. సింపుల్ అండి ఇంట్లో చేసుకోవడం. ఇక్కడ మా అబ్బాయి మా కోడలు నేను కట్ చేస్తాను మమ్మీ, నేను కట్ చేస్తా అని ఎంత హ్యాపీగా కట్ చేస్తున్నాడు. చూడండి ఇంట్లో చక్కగా హెల్తీగా మనమే చేయొచ్చు. బయట బేకరీలలో 2-3 days స్పాంజెస్ యూజ్ చేస్తారండి. మీరు కూడా ట్రై చేయండి గైస్. బాయ్.